సురేషణ, అలాగే సేవకులు, సంఘ పెద్దలు, స్థానిక విశ్వాసులు, అదేవిధంగా ప్రత్యేకంగా ఆయా సంఘాల నుంచి యవనస్తులు, యవనస్త్రీలు చేస్తున్నాము. మీ అందరికీ అనుకూలమే. చాలా మంచిది. మరి ఈ వాక్యము చాలాసార్లు మీరు వినుంటారు కదా. ఆయా స్థలాల్లో లేదా ఆయా కూడికలో మరి యవనస్తులు, అదేవిధముగా మరి సంఘాలలో దేవుని సేవకుల ద్వారా లేదా దేవుని యొక్క దాసుల ద్వారా అనేక సార్లు వినుంటారు. ఈ స్టోరీ కొత్తదేమి కాదు, కానీ దేవుని వాక్యం మాట్లాడుతుండగా ఇది కొత్తదిలాగే ఉంది కదా. కాబట్టి మరి ఇందులో 3 కథలుగా ఉన్నాయి. 3 యొక్క కథలు వేరే వేరేగా ఉన్నాయి. అయితే ఇంగ్లీష్లో ప్యారబుల్ అంటారు కదా. ప్యారబుల్ ఒకటోదేమో తప్పిపోయిన గొర్రెల గురించి, రెండోదేమో తప్పిపోయిన నాణ్యం గురించి, మూడోది తప్పిపోయిన కుమారుడు, ప్రోడిగల్ సన్ అంటారు ఇంగ్లీష్లో. తప్పిపోయిన కుమారుడు కదా, ప్రోడిగల్ సన్. అయితే మనం ఈ స్టోరీ యొక్క చదువుబడిన లేఖన భాగం నుంచి కొన్ని విషయాలు మీ మధ్యలో తేవాలని ఆశపడుతున్నాను. అయితే ఇందులో పూర్తిగా లేదా వివరముగా ఈ యొక్క కథను నేను చెప్పదలుచుకోలేదు, కానీ దాన్ని ఆధారం చేసుకుంటూ కొన్ని క్యారెక్టరిస్టిక్ కదా, కొన్ని ఆయన యొక్క జీవిత లక్షణాలను ఎలాగ తప్పిపోయాడనే విషయాన్ని, అంశాన్ని తేవాలని ఆశపడుతున్నాను. అయితే ఇందులో 11 నుంచి 32 వరకు చదివితే తప్పిపోయిన కుమారుడి గురించి ఉంది కదా. తప్పిపోయిన కుమారుడి గురించి ఉంది. కాబట్టి వీళ్ళారు మరి ప్రాముఖ్యంగా ఈరోజు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపుదాం. మరి ముందుగా ప్రార్థన చేసుకుందాం, తదుపరి దేవుని యొక్క వర్తమానాన్ని కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జరిగిన మా యేసయ్య, మా రాజానికి వందనాలు. ఇదిగోనైనా మరి యొక్క ఈ మధ్యాహ్నకాల సమయంలో చక్కటి సహవాసం మాకు అనుగ్రహించారు. అందరి వందనాలు, కృతజ్ఞతలు చేస్తున్నప్పుడు అయ్యా. మరి యొక్క రాయవరం ఏరియాలో 9 సంఘాలు, మరి కొన్ని సంఘాలు రానప్పటికీ ఆయా వచ్చిన సంఘాల నుంచి మరి అదేవిధంగా మేము కూర్చొని అందరూ ప్రభు మాకు చక్కని సహవాసం అనుగ్రహించారు. అందరూ బట్టి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రాముఖ్యంగా యవనస్తులు కూడిగా, యవనస్తులు మీటింగ్ ప్రభా. కాబట్టి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం. కూర్చొని మేమందరం గురించి ప్రభా. మరి ఈ వాక్యము మేము విన్నాము ఆల్రెడీగా ఆయా స్థలాల్లో విన్నాం ప్రభా. కానీ వినడానికి మళ్ళీ ఆసక్తి చూపడానికి మా మనసును అయా నీ హృదయాన్ని, మా హృదయాల్లో మీరు పరిశుద్ధాత్మ ద్వారా తీర్చుంచండి. అలాగే మీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. అర్థం చేసుకునే మనసును, గ్రహించే మనసును మా హృదయాల్లో కఠిన హృదయం కాకుండా నెమ్మది హృదయం, మెత్తని హృదయం ప్రభా దయచేయమని నీ సన్నిధిలో మరొకసారి ప్రార్థన చేస్తూ సమర్పించుకుంటున్నాం ప్రభా. అయా నేను మాట్లాడుతుండగా మంచి స్వరాన్ని, మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయండి. అంత మాత్రమే కాదు ప్రభా, స్వరం అయితే నాది ప్రభా, కానీ నీ వాక్యం నీది. కాబట్టి ప్రభా గైడెన్స్ నడిపించేది ఈ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. మరి నా సొంత నిర్ణయం, సొంత ఆలోచన తలపుడు కాకుండా పరలోక సంబంధమైన ఈ యొక్క విషయాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించమని నీ సన్నిధిలో మరొకసారి అయ్యా అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ యొక్క కాపుదల, భద్రత, నీ యొక్క నడిపింపు అవసరత కలిగి ఉన్నాయని మీరు ముందుగా నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభువును, మా రక్షకులను ప్రభు అయిన యేసుక్రీస్తునామమున కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరి ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. అయితే 11 నుంచి 15 లేదా 32 వచనాలు చదివితే చక్కని మాటలో రాయబడింది. అయితే ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి కొన్ని విషయాలు రాసుకుందా, కొన్ని ఆధారాలు చేసుకుంటూ ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. అయితే ఈ తప్పిపోయిన కుమారుని ఆత్మీయ పాఠం కొన్ని
నేర్చుకుందా. ప్రోడిగల్ సన్ అంటే తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడుతూ ఇలాగా ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు మార్గం నుంచి తప్పిపోయిన వారు అని మనం అంశం తీసుకుంటూ ముందు సాగాలని ఆశపడుతున్నాను. తప్పిపోయిన కుమారుడు అనే బదులుగా యేసుక్రీస్తు మార్గం నుంచి తప్పిపోయిన వారు అనే అంశాన్ని మనం ఆధారం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. రాసుకున్నాం కదా. ఎవరైనా 12-13 వచనాలు చదువుతారా? 12-13 వచనాలు. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగ్యమని తన తండ్రి అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. 13. కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశముకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. థ్యాంక్ యూ బ్రదర్. అయితే ఈ చిన్న కుమారుడు ఆస్తి కావాలనుకున్నాడు, లేదా నాకు భాగం కావాలనుకున్నాడు కదా. అయితే ఆయన ఆలోచించేది నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటోది సొంత నిర్ణయము ఉండుట, రెండవది భవిష్యత్తు గురించి యోచన లేనితనం, మూడవది ఆత్మ యొక్క అభివృద్ధి. ఈ 3 విషయాలు నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఈ చిన్న కుమారుడు తండ్రి ఆస్తి అడగడంలో తండ్రి ఏమాత్రము అభిప్రాయం లేదు, లేదా అంతరం లేదు కదా. కొడుకు ఏమి కావాలనుకున్నాడు, కుమారుడు ఏమి కావాలనుకున్నాడో ఆ తండ్రి ఆ భాగాన్ని పంచిపెట్టాడు. పంచిపెట్టిన తర్వాత వినియోగించవలసిన దాన్ని మరి ఏం చేశాడు? దుబారా చేస్తూ ఆయన యొక్క నచ్చిన విధముగా ఇచ్చిన విడిగా దేవుడి యొక్క అర్థాన్ని తీసి ఆయన ఇష్టానుసారంగా జీవించడానికి ఏం చేస్తున్నాడు ప్రియులారా అంటే ప్రవర్తిస్తున్నాడు కదా. అందుకే యేసుక్రీస్తు మార్గం నుంచి తప్పిన వారు, లేదా యేసుక్రీస్తు నుంచి దూరమైన వారు ఎటువంటి నిర్ణయం ఉంది, లేదా ఎటువంటి భవిష్యత్తు వారికి, లేదా పాపము యొక్క అభివృద్ధి ఏమిటి అన్నప్పుడు కొన్ని విషయాలు మనం చూద్దాం ప్రియులారా. ఇందులో ఆయన ఆధ్యాత్మికంగా జీవితాన్ని ఏం చేస్తున్నాడు అంటే విడిచిపెడుతున్నాడు కదా. జగాడానికి నమ్మకైనా అని విధినే ఉండాలి. కాబట్టి దేవుడు అనేది ఇష్టం లేదు, ఇతో అంటే ఇష్టం లేదు, ఇతో కాదంటే అని అసలు ఇష్టము లేదు. ఆయన యొక్క జీవితం ఆయనే ఇష్టం. అంత మాత్రమే కాదు, తమ ఇహలోక సంపద అభివృద్ధి, ఇహలోక జీవితాన్ని, ఇహలోక ఆలోచన తలపులు కలిగి ఉన్నాడు ప్రియులారా. అయితే ఈయన కొన్ని విషయాలు నేను కొన్ని అధ్యాయాలు వచనాలు మీరు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఇవే మార్గం విడిచిన వాడు ఎలా ఉంటారంట. సామెతల గ్రంథం 21 చూద్దాం. సామెతల గ్రంథము 21:16 చదువుతారా? 21 అధ్యాయం 16. వివేక మార్గము విడిచి తిరిగివాడు ప్రేతాల గుంపులో కాపురుడను. అయితే మనము ఏమి ఎన్నిక రాస్తున్నాం? యేసుక్రీస్తు మార్గం నుంచి తప్పిన వారు, లేదా యేసుక్రీస్తు నుంచి దూరమైన వారు, లేదా యేసుక్రీస్తు నుంచి విడిపిన వారు ఎటువంటి వారంట? వివేక మార్గమును విడిచి తిరిగినవాడు, జ్ఞాన మార్గమును తిరిగి విడిచినవాడు. అంత మాత్రమే కాదు, ప్రతాల గుంపులో కాపురం ఉన్నవాడు. ఈ లోకములో లేదా ఈ లోక సాంగత్యము సేవ స్నేహము ఆయన గ్రూపులో కాపురం ఉండేవాడు, లేదా జీవిస్తూ ఉన్నవాడు. ప్రియులారా, మనం కూడా మన జీవితము ఈ యొక్క ఉదాహరణ చూసుకుంటే ఈ రీతిగా జీవిస్తే, లేదా ఈ రీతిగా మన బ్రతికితే ఎలా ఉంటుంది? క్రీస్తుని దూరం ఉన్న వారంగా ఉంటాం. అంత మాత్రమే కాదు, క్రీస్తు మార్గం నుంచి తప్పిపోయిన వారంగా అవుతాం. చూడండి, ఈ 16వ వచనంలో చాలా చక్కని మాట రాయబడింది.
వివేక మార్గమును విడిచిన వాడు లేదా తిరిగిన వాడు ఏమవుతాడంట? ప్రేతాల రూపంలో కాపురం ఉండను. తర్వాత 17 వచనం చూడండి. 17 వచనము, సుఖభోగములయందు మచ్చగల వానికి ఏమి కలుగును? ద్రాక్షరసము నూనెయు వసించే వానికి ఐశ్వర్యము కలుగును. చూడండి, సుఖభోగములందు మంచిని ఏమి కలుగదు, ఏమి కలగదు. కానీ ఈ యొక్క తప్పిపోయిన వారు, వివేకంలో నుంచి విడిచిపెట్టిన వారు ఏమవుతారంటే ప్రేతాల రూపంలో కాపురం ఉండేవాడు. తర్వాత చూడండి, మరి తన ఇల్లును విడిచినవాడు, తన విలువను విడిచినవాడు. ఒకసారి సామెతల గ్రంథమే 27:8 చూద్దాం. 27:8 వచనం చదువుతారా ఎవరైనా? తన విల్లును విడిచి తిరిగివాడు గూడు విడిచి తిరిగి పక్షితో సమానుడు. అయితే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు రూఢిగల జీవితం చూస్తే తన విల్లును విడిచిపెట్టాడు, తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు. అంత మాత్రమే కాదు, తన గ్రామాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళాడు. కానీ ఈయన ఎవరు లాంటి వాడంట? ఈయన ఎవరు లాంటి వాడంట? చూడండి, ఇక్కడ పచ్చి కదా, తన ఇల్లు విడిచిన వాడు లేదా తిరిగిన వాడు ఎలాంటి వాడంట? గూడు విడిచి తిరిగి పచ్చితో సమానుడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు నీవు నేను కూడా మన జీవితాల్లో ఒకవేళ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతున్నామా, లేదా మన కుటుంబాన్ని తల్లిదండ్రులుగా దూరం చేసుకుని లేదా లోపడకుండా విధేయత చూపకుండా విడిచిపోయి వెళ్ళిపోయిన వారుగా తిరిగిన వారుగా ఉన్నామా? ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తల్లిదండ్రులు లోపడకుండా, కుటుంబాన్ని లోపడకుండా, సంఘాన్ని లోపడకుండా వెళ్ళిన యవన స్త్రీలు ఏమవుతారంటే ఈ తప్పుపోయిన కుమారుని లాంటి పోలికలో వస్తారు. కాబట్టి అందరూ మన జీవితంలో కూడా ఎందుకు ఈ తప్పుపోయిన కుమారుని గురించి నేర్చుకుంటున్నాం? ఎందుకు అందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉంది అన్నప్పుడు ఇలా క్రైస్తవ యొక్క జీవితం మనలో కూడా అటువంటిదిగా ఉండకూడదు కదా. దేవుడు మనకి చక్కని జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం జీవించి ముందుకు సాగాలని ఆశపడుతున్నాం. ఒకటోది వివేక మార్గం విడిచిన వాడు, రెండోది తన ఇల్లు విడిచిన వాడు, మూడవది తిన్నని మార్గం విడిచిన వాడు. 1 పేతురు పత్రిక 2:10 చూద్దాం. 2:10 చూస్తారా? 2 పేతురు పత్రిక 2:10 చదువుతారా? భక్తులను సోదరులను ఉండే తప్పించుకున్నట్టు. 2 పేతురు పత్రిక 2:10. తిన్నని మార్గము విడిచి బెయారు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయింది. తిన్నని మార్గము, సరాబం చేసే మార్గము లేదా ట్రైట్ గా యొక్క వెళుతున్న మార్గము లేదా దారి ఎవరు తప్పిపోయారంట? బిలాము. అదే విధముగా ఈ యవనస్తుడు తప్పిపోయాడు. డియర్ బ్రదర్స్, మనం కూడా తిన్నని మార్గాన్ని తప్పిపోతున్నామా? లేదా మన సంఘాల నుంచి తప్పిపోతున్నామా? లేదా మన సంఘం నుంచి లేదా వ్యక్తిగత జీవితం నుంచి మార్గాన్ని తప్పిపోయామా? ఒకసారి ఆలోచిద్దాం. లేదా మన జీవితాన్ని జ్ఞాపకం తీసుకుందాం. అయ్యా, నిజంగా నీకు వివేకం కలిగిన వాడైతే, జ్ఞానం కలిగిన వాడైతే వివేక మార్గం నీవు విడిచిపెట్టవు, వివేక మార్గాన్ని నడుస్తావు. అంత మాత్రమే కాదు, నువ్వు నిజంగా ఆ తెలివి జ్ఞానం పొందిన వాడు అయితే నీ తల్లిని కుటుంబాన్ని ఏం పెట్టు అంటే ఆ యొక్క ఇల్లుని లేదా గృహాన్ని విడిచిపెట్టేవాడు కాదు. అంత మాత్రమే కాదు, తిన్నని మార్గము విడిచిపెట్టిన వాడు కాదు. ఇక్కడ బిలాము యొక్క నడిచిన మార్గము, ఆ బిలాము నడిచిన మార్గం ఎటువంటిదంట? తప్పిపోయిన మార్గము. కాబట్టి ప్రియ, అటువంటి మార్గాన్ని మనం నడవకుండా క్రీస్తు యొక్క మార్గాన్ని లేదా ప్రభు యొక్క మార్గాన్ని
దేవుని యొక్క మార్గాన్ని మనం నడిపిస్తున్న మార్గాన్ని ఎటువంటి మార్గం అంటే ఆ పరలోకానికి నిత్య జీవన మార్గము యేసుక్రీస్తు ప్రభువు వారు నడిపిస్తున్నారు. ఆ మార్గాన్ని మనం నడుద్దాం. ఆ మార్గాన్ని మనం వైపు వెళ్తూ గమనాన్ని చేరేంత వరకు ఏం చేద్దాం, ప్రయాణిద్దాం. ఈ రీతిగా మనం ఇంట్రడక్షన్ ఉపన్యాసం నేర్చుకున్న పిల్లలు మరి 3 విషయాలు నేను చెప్పాను. ఒకటోది సొంత నిర్ణయము ఉండుట, రెండోది భవిష్యత్తు గురించి యోచన లేనితనము, మూడోది పాపం యొక్క అభివృద్ధి. ఈ 3 విషయాలు నేను ఒక్కొక్క విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాను. ఉపగాథ మనం చూసాం, ఆయన తప్పిపోయిన కుమారుని గురించి చూసాం. అయితే దాన్ని బేసిస్ ఉంటూ కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ఆశపడదాం. అయితే ఒకటో మాట రాసుకుందా, సొంత నిర్ణయం ఉండుట. సొంత నిర్ణయం ఉండుట, సొంత అవగండిలే, సొంత బీజీలే. ద్వితీయోపదేశకాండం చదువు ఒకసారి. ద్వితీయోపదేశకాండం 1 అధ్యాయం 45 నుంచి 46 ఒక్కొక్కటి వచ్చిన చదువుకుంటే యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్యనున్నను గనుక వెళ్ళుకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడదని వారితో చెప్పుము. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అనే భాషన అది అనే ఈ స్టోరీ అర్థం చేసుకుంటే తప్పేరు కుమారుని గురించి కంపేర్ చేద్దాం. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో ఎవరు అంటున్నాడు ఈ మాట? ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో అంటున్నాడు అంటే దేవుని ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటున్నాడు? యెహోవా నాతో విన్నాను. ఈ మధ్యవర్తి ఎవరు? మోసే దేవునితో మాట్లాడిన మాటలు ఎవరికి చెప్పాలి? ఇశ్రాయేలుకి చెప్పాలి, యూదా ప్రజలకు చెప్పాలి. ఏమని అంటున్నాడు చూడండి. యెహోవా నాతో విన్నాను, యుద్ధములకు పోకుడి, నేను మీ మధ్య ఉండను గనుక వెలుకుడి. అయ్యా సనుబనైగో ఎదసగాని నిజత రాంకీలు నిజనట్టుకున్నాయి. అయితే ఏం చేస్తారు ఈ ప్రజలు? ఏం చేస్తారు కానీ వారు సొంత నిర్ణయం చేస్తారు. కానీ దేవుని వారు స్పష్టంగా మాట్లాడారు. మోసే ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడారు. ఏమని? అయ్యా నేను మీ మధ్యలో ఉండను కాబట్టి మీరు వెలుగుడి. తర్వాత రెండో మాట కింద చూడండి, ఏమంది? నేను మీ మధ్యలో కనుక వెలుగుడి, మీరు వెళ్ళను మీ శత్రువుల ఎదుట వధము చేయబడదని వారితో చెప్పాడు. అయ్యా ఆ సైన్యము చాలా బలవతిగా ఉంది, ఆ యొక్క శత్రువు చాలా బలవతిగా ఉంది కాబట్టి నేను ఉండను, మీరు వెళ్ళొద్దు. వెళ్ళని ఎరగా మీరు ఏం చేయబడతారు కానీ కనిగిరినంటే అతుపరచబడతారు. కాబట్టి ఆ సైన్యం చాలా పెద్దది అన్నప్పుడు వారు ఏం చేసుకున్నారు చూడండి. 43 వచనంలో 43 ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి ఆ సన్నిధిని పోగొట్టిరి. థాంక్ యూ బ్రదర్. ఆ మాట నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక, యా బ్రదర్స్, ఎందుకు ఈ మాట అనేది? సొంత నిర్ణయం, సొంత ఆలోచన, సొంత ఉద్దేశము. కానీ దేవుడి నుంచి ఏ ఉద్దేశం వస్తుందో, దేవుడి నుంచి ఏ యొక్క తలంపు వస్తుందో, దేవుడి నుంచి ఏం ఆలోచన వస్తుందో అది చాలా కరెక్ట్. అంటే కొన్నిసార్లు పరిశుద్ధాత్మ ద్వారా ఏం ప్రేరేపిస్తుంది అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది రాదు. అదే విధముగా ఇశ్రాయేలు ప్రజలు మోసేతో మాట్లాడిన మాటలు, అయ్యా నేను నీతో చెప్పాను వెలుగు, ఎందుకంటే దేవుడు నీ మధ్యలో ఉంటాడు అనేసి అంటే ఈ ప్రజలు వినకుండా, దేవుని మాటని లక్ష్య పెట్టకుండా, దేవుని మాటని అసలు కైకొనకుండా, విధేయత చూపకుండా వారి తిరుగుబాటు చేసి మూర్ఖత్వం కలిగి ఉన్నారు, గర్విస్తులుగా ఉన్నారు. తర్వాత 44 వచనంలో చదవండి. అప్పుడు బయలుదేరి వచ్చి థాంక్ యూ బ్రదర్. అమోరీయుల చేత ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఏమయ్యారు? హతమార్చబడ్డారు. వారి ద్వారా ఆ సైన్యాన్ని ఓడిపోయి వీరు చనిపోయారు.
కాబట్టి దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం కాకుండా నీ సొంత నిర్ణయం చేస్తే ఇదే పొజిషన్లో ఉంటుంది. అయితే యవనస్తుడి యొక్క ఈ తప్పిపోయిన కుమారుడు ప్రొడిగల్సిన జీవితం చూస్తే సొంత నిర్ణయం, దేవుని యొక్క నిర్ణయం అవసరం లేదు, తండ్రి నిర్ణయం అవసరం లేదు, కుటుంబ నిర్ణయం అవసరం లేదు, సొంత నిర్ణయమే. అటువంటి నిర్ణయం మనలో ఉందా? యవనస్తుడు ఎప్పుడైనా సొంత నిర్ణయం కలిగి ఉంటే ఏమవుతామంట? సేమ్ ఇదే విధంగా. తర్వాత ఈ లూకాసు వార్తలో యవనస్తుడు చూస్తే సొంత నిర్ణయం. అక్కడ తండ్రి ఏమన్నాడు? ఆస్తి లేని ఎవరు కావాలదే భాగమిస్తానని అన్నాడా? లేదు. తండ్రి ఉద్దేశం లేదు, తండ్రి ఆలోచన లేదు. కానీ కుమారుడి యొక్క ఆలోచన ఏం చేస్తున్నాడు? సొంత నిర్ణయం తీసుకోండి. తర్వాత 45 ఏమంది? తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధి ఎడవగా యెహోవా లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. దేవుని దగ్గర వచ్చి, దేవుని సన్నిధి దగ్గర వచ్చి ఏం చేశారు? వెడచారు, కన్నీళ్ళు విడిచారు. అంత మాత్రమే కాదు, దేవుని దగ్గర ప్రార్థన చేశారు. కానీ ఈ ప్రార్థన దేవుని లేదు. అసలు దేవుని యొక్క ఆ ప్రార్థన చెవియలేదు అని దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి నీవు నేను మన జీవితాల్లో సొంత నిర్ణయం తీసుకుంటే దేవుడు మన ప్రార్థన లక్ష్య పెట్టాడు. తర్వాత మన యొక్క ప్రార్థన దేవుడు వినేవాడు కాదు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు సొంత నిర్ణయం తీసుకోవడం వలన ఏమయ్యారు? గడిచారు. కానీ వారు వెడుపు ఆదరణ లేదు, వారి ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టలేదు, వినలేదు. ప్రయోజనకరం ఉందా? లేదు. అదే విధముగా ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఆయన వెళ్ళిన దాన్ని ప్రయోజనకరం ఉందా? లగ్జరీలా జీవించాడా? లేదంటే ఆయన జీవిస్తున్న జీవితము ఆ లైఫ్ నాకు చాలా బాగుందా, సంతోషంగా ఉందా? లేదు. అదే విధముగా నీవు తండ్రి విడిచి లేదా సంఘాన్ని విడిచి కుటుంబాన్ని విడిచి వెళ్ళినట్లయితే ఇక్కడ ద్వితీయోపదేశకాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ ఎన్నుకుంటున్నారు అదే విధముగా ఈ జీవితం నా జీవితం ఏమవుతామంటే సేమ్ పరిస్థితులు అవుతాం పిల్లలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకసారి సంఘాన్ని, కుటుంబాన్ని, తల్లిదండ్రులను విడిచిపోకుండా లోపడే వారుగా ఉండాలి. నా పేరు చదువుకుని ఇంకో వచనాన్ని నేను చదువుకుందా? చూడండి. ఈ విధంగా దేవుడు లేని నిర్ణయము, దేవుడు లేని ఆలోచన సలహా లేదుతూ వెళ్తే ఓడిపోవడం తప్పదు, శత్రువుల చేత హతమార్చడం తప్పదు. కాబట్టి నీ జీవితము మన జీవితంలో కూడా యవనస్తులంగా ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి పిల్లల? దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉండాలి కదా. దేవుని యొక్క జ్ఞాన వివేకాన్ని ఉపయోగించుకోవాలి. రెండవది, సొంత నిర్ణయం ఉండిన వాడికి లేదా సొంత నిర్ణయం కలిగిన వాడికి భవిష్యత్తు అనేది ఆలోచన ఉందా? భవిష్యత్తు గురించి యోచన లేని తన చూడండి. ఒకసారి సామెతల గ్రంథము 29:3 సామెతల గ్రంథము 29:3 29:3 జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచను. అయా తప్పిపోయిన కుమారుని తల్లిని సంతోషపెట్టాడా? లేదు. ఏం చేశాడు? జ్ఞానాన్ని ప్రేమించాడా? వివేకాన్ని ప్రేమించాడా? లేదు. కాబట్టి ఏమయ్యాడు అంటే వేశ్యలతో సాన్నిధ్యము, లోకాచారమైన జీవితం, ఈ లోక మర్యాదలు లేదా లోక చెడు స్నేహాన్ని సాంగత్యము, ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఏమైందంటే ఆస్తిని పాడు చేయను. ఆయన పొందుకున్న ఆస్తిని, ఆయన పొందుకున్న డబ్బు, ఆయన పొందుకున్న యొక్క భాగాన్ని ఏం చేశాడంటే పాడైపోయింది,
నష్టపోయాడు, సర్వనాశనమైంది. ఎందుకు అన్నప్పుడు జ్ఞానాన్ని ప్రేమించలేదు, రెండవది తల్లిదండ్రులు సంతోషపరచలేదు. చాలా మంది యవనస్తులుగా మనం కూడా మన తల్లిదండ్రులను సంతోషపెట్టలేని వారంగా ఉన్నాం. తల్లిదండ్రులు మనం కన్నారు కాబట్టి చాలా ఆలోచిస్తారు. మనం ఒకటిగా ఆలోచిస్తే వాళ్ళు ఒకటిగా రెండు ఆలోచిస్తారు. కానీ చాలా మంది యవనస్తులు తల్లిదండ్రులు లోపడటం లేదు, తల్లిదండ్రులు సంతోషపరచడం లేదు, తల్లిదండ్రులు అసలు వారిని హ్యాపీనెస్ అనేది లేదు. కాబట్టి పిల్లల నీవు మన జీవితాల్లో ఎలా ఉన్నామనేది ఒకసారి ఆలోచిద్దాం. అయితే ఈ పుడిగర్షణ అయినప్పుడు కుమారుడు తల్లిదండ్రులను అసలు సంతోషపరచలేదు, ఒక జ్ఞానాన్ని ప్రేమించలేదు, వినియోగించుకోలేదు, సద్వినియోగము చేసుకోలేదు. కాబట్టి ఆయన వేషలతో సాంగ్యం చేసేవాడు, అతని ఆస్తిని పాడు చేశాడు, ఆయన యొక్క ఆస్తిని నాశనం చేసుకున్నాడు. తర్వాత మంచి జీవితాన్ని జీవించాడా? ఆ దేశము, ఆ యొక్క గ్రామము లేదా పట్టణము బాగా కరువు వచ్చినప్పుడు ఆయన చాలా వేదన పడ్డాడు, చాలా శ్రమ పొందుకున్నాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. అదే విధముగా మన జీవితాలు కూడా అంటే వేసీయులతో అంటే ఇక్కడ లోకమును స్నేహం కదా, లోక స్నేహం కదా, సంగత్యం ఫ్రెండ్షిప్ అంటారు కదా, ఈ లోకానుసారమైన జీవితం కదా. మరి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు గురించి, తప్పిపోయిన ఈ యొక్క యవనస్తుల గురించి చూస్తే ఆయన కూడా పాలు చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా అటువంటి వారుగా పాలు చేసిన వారుగా చేస్తే తల్లిదండ్రులు సంతోషం. అప్పుడు మా అబ్బాయి కవరింగ్ చేసుకుంటూ లేదా మా అబ్బాయిని పర్వాలేదు చాలా బాగా చదువుతాడు అంటే కవరింగ్ చేసుకుంటూ ముందుకు సాగుతారు. తల్లిదండ్రులు వేదన కొన్నిసార్లు తల్లిదండ్రులు మీతో చెప్పలేక, యవనస్తులతో చెప్పలేక పక్క వారితో చెప్తారు. ఏమి మీతో ప్రేమ చేస్తారు కదా, ఏమంటారు మావుడు చెప్పు అనేసి అడిగి కదా, ఏదిగా అంటే కదా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేక మొదమాట, అది చెప్పలేక ధైర్యం లేక. కాబట్టి యవనస్తులైన మనం సొంత నిర్ణయం తీసుకుంటున్నామా, లేదా భవిష్యత్తు గురించి యోచన లేని తనంగా ఉందా? ఈ యొక్క సొంత నిర్ణయం తీసుకుంటే అసలు భవిష్యత్తు ఉందా, ఇన్ ఫ్యూచర్ అనేది ఉందా అనే ఆలోచనే యవనస్తులకు లేదు. అదేవిధంగా నేను కూడా నేను భవిష్యత్తు ఉంది అంటే సంఘాన్ని లోబడండి, కుటుంబాన్ని లోబడండి, మీరే సేవకులు అవుతారు, మీరే నాయకులు అవుతారు. అంత మాత్రమే కాదు, మీరే సంఘాన్ని నడిపించే వాళ్ళు అవుతారు. ఇది హెచ్చించుకోవడానికి లేదు గణపరచుకోవడానికి, దేవుడికి మన ద్వారా ప్రేమ ఘనత ప్రభావాలు పొందుకోవడానికి. అంత మాత్రమే కాదు, ఈ రీతిగా మనం ఉంటే. కానీ ఇక్కడ తప్పిపోయిన కుమారుడు లాగా జీవిస్తే ఎలా ఉంటుందంట, తల్లిదండ్రులు సంతోషం లేదు, మన యొక్క తండ్రి అనే దేవుడికి మేలుకరంగాలి, ఆశీర్వాదకరంగాలి. కాబట్టి మనం ఎలా ఉండాలి, భవిష్యత్ తరాలు రైతుగా బాగుండాలని ఆలోచన కలిగి ఉండాలి. చూడండి, అదే అనుసంధానంగా లూకాసు వార్త 16:1 చూడండి ఒకసారి. 16:1 ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నివారకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేసుకున్నాడని అతని యొక్క వారి మీద నేరము మోపబడగా. మరియు ఆయన తన శిష్యులతో వింటారు, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు లేడు. ఎన్ని సందర్భాలు కనిపిస్తుంది ఇక్కడ? ఎవరు ఉన్నారు ఈ సందర్భం చూస్తుంటే? ఈ యొక్క కాంటెక్స్ట్ లేదా ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎవరు ఉన్నారు? యజమానుడు ఉన్నాడు, ప్లస్ గృహ నిర్వాహకుడు ఉన్నాడు కదా. ఆయన ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆ గృహ నిర్వాహకుడు లేదా ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ యొక్క కుటుంబాన్ని ఎలా చేయాలి చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏం చేస్తున్నాడు? వాడిని అతని పాలు చేస్తున్నాడని అతని యొక్క వారి మీద నేరము మోపబడగా. ఇదేమో మోపారు? యాజమానుడు ఆ యొక్క గృహ నిర్వాహకుడి మీద నేరం మోపాడు. అయ్యా, ఆస్తిని పాలు చేస్తున్నాం, ధనాన్ని వృధా చేస్తున్నాం, తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇవన్నీ ఏం చేస్తున్నాం అని నేరము వచ్చింది. కాబట్టి భవిష్యత్తు నీకు నేను ఆలోచన ఎలా
నింద మోపిన వారముగా లేదా నింద అవమానం పొందుకున్న వారముగా ఉండాలా? యవన టైంలో యవన ప్రయంలో చాలా నిందలు వస్తాయి. ఎంత కరెక్ట్గా మార్గాన్ని నడిచినా కూడా చాలా నిందలు వస్తాయి. కాబట్టి అటువంటి మార్గాన్ని కాకుండా మనం తిన్నని మార్గాన్ని నడిస్తే ఏమవుతుంది? అవమానాలు రాదు, సిగ్గు అని రాదు. తల్లిదండ్రుల యొక్క ఆ సిగ్గు అనేది ఉండదు, ఆ యొక్క అవమానకరం అనేది ఉండదు. అంత మాత్రమే కాదు, సంఘానికి కూడా అవమానకరం అనేది ఉండదు. ఈ రోజుల్లో పలానా గ్రామం అంటారు, పలానా ఊరు అంటారు, ప్లస్ సంఘము అంటారు కదా. తల్లిదండ్రులు పేరు పెడతారు, ఏమని? పలానా అబ్బాయి లేదా పలానా వ్యక్తి ఒక అబ్బాయి అమ్మాయి అలా చేస్తారని, అలా చేసిందని అంటారు. ఈ పేరు చెప్పి అంటారా? అంటారు కదా. డైరెక్ట్ యవనస్తుల పేరు అంటారు, లేదా యవన స్త్రీ పేరు పెట్టి అంటారు. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ గోయింగ్ టు టుడే హ్యాపెన్, యు మస్ట్ థింక్. అంటే మనం ఆలోచిద్దాం ఒకసారి. కాబట్టి ఆ యొక్క మనం ఫ్యూచర్, ఆ ఫ్యూచర్ ఎలా వెళ్ళాలి, ఆ ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఆలోచన చేయాలి. కాబట్టి ఒక యవనస్తులు మేము గత సంవత్సరం వెళ్ళామన్నమాట, 2023. అయితే ఏమన్నా తెలుసా, మీరు నా గురించి టీచింగ్ చేయని అవసరం లేదు, నా గురించి మీరు ఏ బోధ చెప్పిన అవసరం లేదు. చెప్పమంటే నేను ఆధారాలతో మీకు చూపిస్తాను, వాక్యంతో వాక్యం, బైబిల్తో బైబిల్ అనేసి అన్నాను. బ్రదర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ నో నీడ్ టు లిసన్ అనేసి అన్నాడు అయ్యారు. కానీ వీఆర్ నాట్ ఇంట్రెస్ట్ టు లిసన్ యువర్ ఎక్స్ప్లెనేషన్. అంటే నీ యొక్క ఇవ్వాలి మనకు అవసరం లేదు, వినడానికి కూడా ఆసక్తి లేదు అనేసి అన్నాడు. కాబట్టి బ్రదర్స్, ఆ కుటుంబం వినేవాడిగా ఉన్నాడా, సంఘం వినేవాడిగా ఉన్నాడా? ఈ మధ్యన కాలంలో ఒక సీనియర్ సేవకులు వచ్చి, బ్రదర్ ముందు కాలంలో చాలా సంఘంలో సభాపతిగా, సెక్రటరీగా, తర్వాత ప్రజానిగా సంఘాన్ని నడిపించేవాడిగా ఉన్నావు కదా, ఎందుకు మాతో సవాసం లేకుండా దూరం అయ్యేవాడిని? లేదు పాస్టర్ గారు, లేదు పాస్టర్ గారు. తల్లిదండ్రులు అలాగే అని చెప్పి పాస్టర్ గారు, అలాగే అని చెప్పి బుద్ధి వస్తాడేమో సంఘం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎప్పుడైనా నీ సొంత నిర్ణయం చేసుకుంటే భవిష్యత్తు అనేది అసలు లేదు. అసలు భవిష్యత్తు అనేది ఉందా ఆలోచన? కాబట్టి ఈ యవనస్తులు ఆ భవిష్యత్తు ఆలోచన అనేది కాదు, మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఎందుకు భవిష్యత్తు ఆలోచించాలి? చాలా ప్రాముఖ్యత కలిగింది. తర్వాత మూడవది, భవిష్యత్తు ఆలోచన తనం ఉంటే పాపం యొక్క అభివృద్ధి చెందుతుంది. చూడండి, ఆ పాపం యొక్క అభివృద్ధి చెందుతుంది. మత్తయి సువార్త 12:45 చూద్దాం, తర్వాత నేను ముగించాలని కోరుతున్నాను. 12:25. ఆయన వారి తలంపులు నరికి వారితో ఇష్టనేను గనుక తానే విరోధముగా ఏర్పడిన ప్రతి రాత్రి పాడైపోను. గనుక తానే విరోధముగా ఏర్పడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లనైనను నిలవదు. థ్యాంక్ యూ బ్రదర్. ఆయన వారి తలంపులు ఎరిగి వారితో వింటలేను, తనకు తానే విరోధముగా ఏర్పడిన ప్రతి రాజ్యము పాడైపోను. తనకు తానే విరోధం అంటే వేరైపోతే, విభజన వస్తే, సిలిండర్ వస్తే ఏమవుతుంది? ఆ రాజ్యము పాడైపోతుంది. అంత మాత్రమే కాదు, ఏమవుతుంది మళ్ళీ కింద చూడండి, ఏమవుతుంది అంటే మళ్ళీ తనకు తానే విరోధముగా వేరుపడి ఏ పట్టణమైన వేయులను నిలవదు. అంతే కదా? ఎస్, అర్థమై ఉంటుంది కదా. జనులకు అనింటి ప్రాణి వల్ల అనింటి ప్రాణిగా సాధ్యం చేయాలి. అసాంఘ్యం చేయాలి, తెలియని పడాలనుకుంటుంది. అయితే సరగాలు ఉంటే, తర్వాత తోటసరి కొమ్మగా నొడవన్నీ ఉంటే, తర్వాత రేజా సీయింగ్ రేజా ఏమవుతాక నిలవదు. అతనగే తనగైతేపో అతనగే. కాబట్టి ఏముండాలంట? ఇది కనపడి నేత అవుతుంది కాదు, పాపం యొక్క అభివృద్ధి చెందుతుంది. ఎందుకు తెలుసా? ఈయన సొంత నిర్ణయంగా కలిగి ఉన్నాడు, భవిష్యత్తు అనేది ఆలోచన లేదు. ఇలాంటి వాడు ఏమవుతుంది అంటే పాపం రోజు రోజుకి పెరుగుతుంది. పాపం రోజు అభివృద్ధి చెందుతున్నది. ఆత్మీయంగా పెరగవలసింది, ఆత్మీయంగా ఎదుగవలసినది పాపము పెరుగుతూనే ఉంది. 2 Petrus పత్రిక 2:20 చూద్దాం. 2:20.
వారు ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు విషయమైన అతను భావ జ్ఞాపక చేత ఈ లోక మాలిన్యమును చూసుకున్న తర్వాత మరణ వాటిని చుట్టుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి కంటే చెత్తదగును. ఏంటి బ్రదర్, వారి కడవారి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగను. ఆమె అభినంసరి ఏదైతే దీనికి కడవరి ఏ విధ్వంసాలేదు కానీ చెడ్డదగను కానీ. కాబట్టి రోజు రోజుకి పాపం అంటే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ముందు మన జీవితాన్ని బాగుంది కానీ ముగింపు అనేది బాగలేదు. ఇక్కడ అందుకని ఏముంది కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగను అంటే ఏంటి అర్థం? ఆత్మగా సరే కీకి చాలా ఏర్పరచాడగలరు కదా, ఏర్పరచాడగలరు. తర్వాత పాడైపోతుంది, చెడ్డదవుతుంది. కాబట్టి ఇది కీడు. ఒకసారి 2 పేదల పత్రిక 2:20. Gamlete alle gamantunganto abdoman Yesus aganalo batiani kan awara apansari sari anaplo nyangleji pito kanbate aninji jani jikan tende baroke aninji anaplatna dari mile aninji akmum manrena goran sari atiki goran boy థ్యాంక్ యూ. ఇక్కడ తెలుగులో తప్పించుకున్న తర్వాత మరల వాటిలో చిక్కబడిన వాటి చేత జయింపబడిన ఎడల వారి ఎలా ఉందట? కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి ఎక్కువగా చెడ్డదగను. దాన్ని ఆత్మసరికి ఎల్దాగిడేది కాబట్టి ఎరువలసలేదు కాబట్టి కదా ఆమె ఏంటంటే మరే కాలిన వీళ్ళకు ఒకసారి ఎవరిని అంటేనే తప్పుపైన కుమారుని గురించి చూస్తే ఏముంది? సొంత నిర్ణయం ఉన్నది. తర్వాత భవిష్యత్తు అనేది ఆలోచన లేదు. పాపం యొక్క అభివృద్ధి అంటే ఏముంది? సొంత నిర్ణయం ఉంటే తర్వాత ఈ భవిష్యత్తు అనేది ఆలోచన లేకుంటే ఏమవుతుంది? పాపం అనేది పేరు, పాపం అనేది అభివృద్ధి చేయదు. మరి ఈ జీవితం ఎప్పుడు ఆత్మీయత అనేది పెరుగుతుంది? మన అసలు ఉండదు. ఆత్మీయ జీవితం అనేది వ్యతిరేకం వస్తుంది. ఆత్మీయ జీవితం అంటే నష్టం వస్తుంది. కాబట్టి పిల్లల మన జీవితాల్లో కూడా ఎలా ఉండాలంటే యేసు ప్రభు వారు క్రీస్తు మార్గంలో నుంచి మనం ఏమి ఉండాలట? నడిచిన వారంగా క్రీస్తు మార్గం నుంచి ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. ఇటువంటిదిగా ఉంటే దేవుడు మనల్ని గురించి చాలా సంతోషం, దేవుడు కూడా నయకరంగా ఉంటుంది. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక నేను వాక్యాన్ని ముగించుకోవడానికి అందరిపోదా చిన్న ప్రార్థనతో ముగించుకోండి. మహాపరిశుద్ధ జీవులైన యేసయ్య నా రాజ్యానికి పొందినాను. నిజమే ప్రభావం, ఇంతవరకు ఈ యొక్క అయా తప్పుపోయిన కుమారుని గురించి చూసాము. తప్పుపోయిన కుమారుని అయా ఆయన జీవితాన్ని చూస్తే వేగ మార్గం నడిచలేదు. తన విలువను విడిచిపెట్టుకోడు. అంత మాత్రమే కాదు ప్రభా, అయా తినని మార్గాన్ని విడిచిపెట్టాడు. ఇటువంటి మార్గాన్ని విడిచిపెట్టిన వాడు ఏ మార్గంలో నడుస్తాడు అన్నప్పుడు అయా ఆయన సొంత నిర్ణయం, సొంత ఉద్దేశం, సొంత ఆలోచన, సొంత జ్ఞానము, సొంత వివేకము కలిగిన వాడు. దేవుని లక్ష్య పెట్టుడు, అయా దేవుని మాటలు వినడు, దేవుని యొక్క ఇదేంటి కలిగి ఉన్నాడు, వినయం కలిగి ఉన్నాడు. ఇటువంటి వారి జీవితాలు చూస్తే లేదా ఇటువంటి వ్యక్తిని చూస్తే ఎలా ఉంటుంది అంటే అసలు భవిష్యత్తు ఉందా, అయినా ఫ్యూచర్ అనేది ఉందా అనే ఆలోచన యోచన లేదే లేదు. కాబట్టి ఏమవుతుంది అంటే రోజు రోజుకి పాపము పెరుగుతుంది తప్ప రోజు రోజుకి అయా పాపము
మరింతగా అభివృద్ధి చెందుతుంది ఆయన జీవితంలో తప్ప మంచి జీవితం జీవించడానికి లేదు. అయ్యా ఈ యొక్క తప్పిపోయిన కుమారుని గురించి పూర్తిగా స్టోరీ మేము చెప్పుకోలేదు, కానీ అయ్యా కొన్ని విషయాలు ఆయన ఆధారం చేసుకుంటూ మా యొక్క ఆత్మీయత జీవితాలు, మా యొక్క పాడైపోయిన జీవితాలు సరిదిద్దుకోవడానికి సరి చేసుకోవడానికి అయ్యా నీ వాక్యం చదివిస్తుంది. కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడదాగను అనుకున్నాం. అయ్యా ముందు జీవితం కంటే ఇప్పుడు జీవితం, లేదా ముందు జీవితం బాగలేకపోతే కొన్నిసార్లు ప్రభా ముగింపు మంచి జీవితం ఉంటుంది, ప్రారంభం మంచి జీవితం ఉంటే ముగింపు అయ్యా బాగులేని జీవితం ఉంటుంది. కానీ క్రైస్తవ్యంలో ఏముంటుంది ప్రభా, అయ్యా ప్రారంభం ఎలా ఉంటే ముగింపు అలా ఉండాలి, కొనసాగాలి, కాపాడుకోవాలి, పరిశుద్ధి కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని లోపడాలి. అయ్యా ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి యవనస్తుని గురించి చూసినట్లయితే తల్లి మాట లక్ష్యం పెట్టలేదు, కుటుంబము మాట లక్ష్య పెట్టలేదు, సంఘ మాట అయా దేవుడు వాక్కును లక్ష్య పెట్టలేదు. కాబట్టి మేము అన్నట్టు వారంగా ఉంటే ఏమో ప్రభావ ఎస్ఐ మా ప్రభావం అందరినీ ఈ వాక్యం పేరు పేరు అందరూ ప్రభావ జీవించి ఆస్వాదించాడు. అయా అందరికి అయా అర్థం వచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ అందరూ నిజమే కదా అని అందరి హృదయాలను మాట్లాడి దర్శించి నిజమే కదా నేను ఏ మార్గంలో ఉన్నా, తల్లిదండ్రులను విడిచిపోయి తల్లిదండ్రులను సంతోషపరిచే వారు ఉందా, లేదా తల్లిదండ్రులను బాధ పెట్టేవారుగా నష్టపరిచేవారుగా ఉందా? మన గురించి సంఘాన్ని ఏమనుకుంది, మన గురించి పల్లిని ఏమనుకుంది, మన గురించి కడుడు లేదా మన గురించి సంఘాన్ని కుటుంబాన్ని ఏమవుతుంది? మనందరూ గ్రహింపు మనసుని అందరూ తీసుకొని మనసు తెచ్చి ఈ వాక్యం ద్వారా పేరు పేరు దీవించి ఆస్వాదించుకున్నాను. ఇదే మహిమగత ప్రభావాలు పొందని మా ప్రభుత్వ మరక్షకులను ప్రభు యేసు క్రీస్తు ప్రభువాలను ప్రార్థన చేయించున్నాను. దాన్ని ఇప్పుడు